నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రజా ఉద్యమాల నుంచి అధికార బాధ్యతల వరకు ఆయన సాగించిన ఈ ప్రయాణం రాష్ట్ర ప్రజల్లో ఆశలను రేకెత్తించింది. పదవి అనేది అధికారం కోసం కాదని ప్రజలకు సేవ చేయడం కోసమని బలంగా నమ్ముతూ ఉంటారు, బలంగా చాటుతూ ఉంటారు పవన్ కళ్యాణ్. సాధారణంగా రాజకీయాల్లో పదవి దక్కిన వెంటనే వ్యక్తిగత లాభాలు, అధికార దర్పం కనిపిస్తాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ప్రత్యక్షంగా వినే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామాలు, పట్టణాలు, రైతుల పొలాలు, కార్మికుల జీవన పరిస్థితులు, వీటిపై నిత్యం ఫోకస్ పెడుతూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజల సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలు వెతకడంలో ఆయన చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సాగునీరు, మౌలిక వసతులు వంటి అంశాలపై పవన్ పెడుతోన్న శ్రద్ధ చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ విధానాలు కేవలం ఫైళ్లలోనే కాకుండా చేతల్లో అమలవ్వాలన్న ఆలోచనతో పనిచేయడం పవన్ చిత్తశుద్ధికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అంటూ ఉన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలి, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలి, అవినీతికి తావు లేకుండా వ్యవస్థలు పనిచేయాలి అనే ఆలోచనతో పవన్ ముందుకు సాగుతూ ఉన్నారు. మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణతోనే ప్రజలకు నమ్మకం కలిగించాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు చాలామంది అనుమానంతో చూశారు. సినిమా హీరోగా ఉన్న వ్యక్తి పరిపాలనలో ఎంతవరకు రాణించగలడన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత పవన్ చూపిస్తోన్న పనితీరు ఆ సందేహాలను పటాపంచలు చేసింది. ప్రజా సమస్యలపై ఆయన స్పందన, అధికార యంత్రాంగంతో సమన్వయం, మానవీయ కోణంలో తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ సేనానిని ఒక బాధ్యతాయుత నాయకుడిగా నిలబెడుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కు కేవలం గౌరవం కాదు, ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను ఆయన నిజాయితీగా నిర్వర్తించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, భవిష్యత్ తరాలకు మెరుగైన పాలన అందించాలన్న లక్ష్యంతో ఆయన వేస్తోన్న అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టాయి. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తోన్న తీరు ఆయన రాజకీయ జీవితానికి ఒక గట్టి పునాది వేస్తోంది. మాటల కంటే పనితోనే తనను తాను నిరూపించుకోవాలనుకున్న ఆయన ప్రయత్నం రాష్ట్ర ప్రజల్లో ఆశను, నమ్మకాన్ని కలిగిస్తోంది. అయితే పవన్ తరహాలోనే కాకుండా మిగతా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా మెలిగితే ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు చట్టసభల్లోకి వచ్చాక ప్రజలను పట్టించుకోకుండా సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఉన్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పదవిలో ఉన్నవారు ఎలా బాధ్యతతో మెలగాలి అనే విషయాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవారు, అలాగే నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు ప్రజలతో ఎలా బాధ్యతగా ఉండాలి, అలాగే పార్టీ పదవుల్లో ఉన్నవారు పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళి బలోపేతం చేయాలి అనే విషయాలపై పవన్ కళ్యాణ్ సూచనలు ఇవ్వబోతూ ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో లభించిన అఖండ విజయాన్ని కేవలం అధికారానికి మాత్రమే పరిమితం చేయకుండా పార్టీని ప్రజలతో బలమైన సంబంధాలు కలిగిన ఒక వ్యవస్థీకృత శక్తిగా తీర్చిదిద్దాలని పవన్ భావిస్తూ ఉన్నారు. విజయం తర్వాత పార్టీకి వచ్చిన బాధ్యత మరింత పెరిగిందని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలంటే కేడర్ నుంచి నాయకత్వం వరకు అందరూ ఒకే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా భావిస్తూ ఉన్నారు. ఈ ఆలోచనల నేపథ్యంలోనే ఈ నెల 22న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ స్థాయిలో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పార్టీ భవిష్యత్ కార్యాచరణను పక్కాగా సిద్ధం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పాత్ర ఏంటి, ప్రజల నమ్మకాన్ని ఎలా మరింత బలోపేతం చేయాలి అనే అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరగబోతోంది. ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. పదవి అనేది కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప బాధ్యత అని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పనున్నారు. పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతున్నామన్నదే అసలైన కొలమానమని పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో
నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సూచించనున్నారు. అలాగే ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపడంలో వారు క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తూ ఉన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవులు పొందిన ముఖ్య నేతలందరూ హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుకూలతను కొనసాగిస్తూనే పార్టీ యంత్రాంగాన్ని రాబోయే సవాళ్లకు సిద్ధం చేయడంపై పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజకీయాల్లో నైతికతను పాటిస్తూ పారదర్శకమైన పాలన అందించడంలో జనసేన నాయకులు ఆదర్శంగా నిలవాలి అన్నదే పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది.